1975 కాలంలో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తన అధికారాన్ని నిలుపుకోవాలన్న స్వార్థం కుట్రలతో ఎమర్జెన్సీ విధించారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యామిని శర్మ అన్నారు. బ్రిటిష్ వారు చేసిన అరాచకాలు, దారుణాలు ఆ ఎమర్జెన్సీ సమయంలో మనం చూడవలసి వచ్చిందన్నారు. ఆ చీకటి రోజులను గుర్తించి భవిష్యత్తు తరాల వారికి తెలియాలని చెప్పారు. మంచి చెడుల అవగాహన కోసం ప్రతి ఏడాది ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నామంటున్నారు. యామిని శర్మతో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. నాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమర్జెన్సీ అనేది ఒక మాయని మచ్చగా మిగిలిపోయిందంటూ కూడా నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ యావత్తు కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా పని కట్టుకొని కూడా మరి బీజేపీ మీద దుష్ప్రచారం, బురద జల్లే కార్యక్రమం అయితే పెట్టుకుందని మనం చెప్పొచ్చు. ఈ యొక్క అంశంపై మనతో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అయినటువంటి యామిని శర్మ గారు ఉన్నారు. మాట్లాడదాం. మేడం, ప్రధానంగా చూస్తే 1975లో ఒక ఎమర్జెన్సీ విధించడం, ఒక యథార్థ ఘటనలు కొన్ని నిక్షిప్తమై ఉన్నాయి కూడా ఎవరికి కూడా చాలా వరకు తెలియదు. రెండు మాటలు. బ్రిటిష్ కాలంలో మనం చూసాము. అప్పుడు ఏ విధంగా అయితే భారతీయుల పట్ల, అలాగే ఎవరైతే ప్రశ్నించారో, ఎదిరించారో, ప్రజాస్వామ్యం కోసం, స్వాతంత్ర్యం కోసం ఎదిరించారో వారి పైన రకరకాల కేసులు పెట్టడము, వారిని చంపివేయించడం, అట్లాంటివన్నీ చూసాము. కానీ దురదృష్టవశాత్తు జూన్ 25, 1975లో ఇందిరాగాంధీ, అప్పట్లో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ తన అధికారాన్ని నిలుపుకోవాలని చెప్పని కక్షతో, స్వార్థంతో, కుట్రతోటి, ఎందుకంటే వారి కుటుంబ సభ్యులు మాత్రమే భారతదేశాన్ని గుంపగత్తగా ఏలాలి, అడ్డం వచ్చిన వారిని, ప్రశ్నించిన వారిని, ప్రజాస్వామ్యాన్ని కోరుకున్న ప్రజలందరినీ దాదాపుగా అప్పుడు ఎమర్జెన్సీ కాలంలో 1,50,000 మందికి పైగా జైళ్లలో పెట్టించడము, అందులో చాలా మందిని చంపివేయబడడం కూడా జరిగింది. ఎందుకంటే కేవలం ఒక కారణం, నన్నే ప్రశ్నిస్తారా అంటే, నేనే మహారాణిని భారతదేశానికి, నా కుటుంబం అంటే రాచరిక పాలన లాగా అనమాట. స్వాతంత్రం వచ్చి అప్పటికి అన్నేళ్ళైనప్పటికీ రాచరిక పాలన లాగా వాళ్ళ స్వార్థపు ఆలోచనతో ఎమర్జెన్సీని విధించడం జరిగింది. ఎందుకంటే హైకోర్టు అప్పుడు తీర్పునిచ్చింది ఏమని, ఇందిరాగాంధీ అవినీతితో ఎన్నిక కాబడింది కాబట్టి ఆమె ప్రధానమంత్రిత్వాన్ని, అంటే ఆవిడ ఎన్నికని మేము రద్దు చేస్తున్నామని చెప్పగానే దానికోసం అని చెప్పని ఎలాగైనా ప్రధానమంత్రి లాగానే ఉండాలి అని చెప్పని ఆ ఎమర్జెన్సీని విధించడం జరిగింది. అప్పట్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తలు కానివ్వండి, అలాగే జనసంఘ్, జనతా పార్టీ అంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా చాలామంది మన ఆంధ్ర రాష్ట్రం నుంచి, మన విజయవాడ నుంచి కూడా వేలాది మందిని జైల్లో పాలు చేసింది ఇందిరాగాంధీ. ఆనాటి చీకటి రోజు, ఎందుకంటే ఇప్పుడున్నటువంటి భావితరాల వారందరూ తెలుసుకోవాలి, ఇప్పుడు ఇంత సోషల్ మీడియా వచ్చింది, చట్టాలన్నీ కూడా, అంటే ప్రజలకి భావ ప్రకటన స్వేచ్ఛ వచ్చింది, సాక్షాత్తు ప్రధానమంత్రిని కూడా ఇష్టం వచ్చినట్టుగా అనేటటువంటి హక్కు ప్రతి పౌరుడు ఉందని అనుకుంటున్నారు. కానీ అప్పట్లో పత్రికల పైన దగ్గర నుంచి ప్రజల పైన కూడా ఇలాంటి నియంతృత్వంగా ఎమర్జెన్సీని విధించడం అనేది ఒక చీకటి రోజు, భారతదేశంలోని అతిపెద్ద మచ్చ. మళ్ళీ ఏమాత్రము సిగ్గనేది లేకుండా ఈ రోజున కాంగ్రెస్ నీతులు చెప్తోంది. ప్రజాస్వామ్యం గురించి ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి తూట్లు పొడిచినటువంటి అదే కాంగ్రెస్ పార్టీ ఈ రోజున ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడము అనేది సిగ్గుచేటు. అసలు వారికి ఏమాత్రం అర్హత కూడా లేదు. దాని అంటే ఇందిరాగాంధీ దేశ ప్రజల కోసం తన ప్రాణాలు అర్పించారు. పదే ఎమర్జెన్సీ గురించి మాట్లాడడం ఇది సరైన పద్ధతి కాదు. మీరు ఎమర్జెన్సీ మాట్లాడినట్టయితే గోద్రా ఏదైతే ఊచకోతుందో దాని గురించి మేము ప్రస్తావిస్తాం, అది మేము మాట్లాడలేదు. ఇటు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు విహెచ్ గారు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు కూడా అంటున్నారు. దాని మీద మీరు గోద్రా సంఘటన పైన సుప్రీంకోర్టు ఇచ్చింది, కోర్టులు తీర్పిచ్చాయి. ఇంకా కోర్టులు తీర్పిచ్చిన తర్వాత నిర్దోషి అన్న తర్వాత వీరు మాట్లాడడం ఏంటి? అసలు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడానికి కాంగ్రెస్కి ఏమాత్రము కూడా హక్కు లేదు. అలా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు ఉంటే గనక రాత్రికి రాత్రి దేశ విభజన చేసి లక్షలాది మంది హిందువుల మరణానికి, అంటే వారి చావుకి కాశ్మీర్, మన పాకిస్తాన్, విభజిత పాకిస్తాన్ అయితే ఉందో దానికి కారణమైంది ఇదే కాంగ్రెస్ పార్టీ కాదా? అంతెందుకు, ఆ తర్వాత కూడా కాశ్మీర్ ఫైల్స్ చూసాం మనం. 1990లో కూడా స్వాతంత్రం వచ్చి అన్ని సంవత్సరాల తర్వాత కూడా హిందువులను ఊచకోత కోసింది ఇదే కాంగ్రెస్ మూలన కాదా? అలాగే సిబిఐ, ఈడీ, ఇతర అసలు న్యాయ వ్యవస్థల్ని కూడా తమ చెప్పు చేతుల్లో పెట్టుకొని ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ కూడా భ్రష్టు పట్టించింది ఈ కాంగ్రెస్ పార్టీ కాదా? అక్రమంగా కేసులు పెట్టి ఎంతో మందిని బలి తీసుకున్నది ఈ కాంగ్రెస్ పార్టీ కాదా? నరేంద్ర మోదీ గారి 10 సంవత్సరాల కాలంలో సిబిఐ, ఈడీ లాంటి సంస్థలు చాలా ఇండిపెండెంట్గా పనిచేస్తూ ఉన్నాయి. ఈ రోజున ప్రజలందరూ అదే చెప్తున్నాను కదా, ఈ రోజున మీరు చూస్తే ధ్రువరాతి లాంటి వారు ఎంతోమంది కూడా యూట్యూబర్ అన్న పేరుతోటి ప్రపంచంలో, మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళు భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడే భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. నిన్ననే అసదుద్దీన్ ఓవైసీ చూసాము,
ఏమన్నాడు, జై పాలస్తీనా అన్నాడు. అతను ఏదో ఒక ఎంపీ లాగా భారత ప్రజల చేత కాబడినటువంటి ఒక ప్రజాప్రతినిధి, ఒక ఎంపీ లోక్సభలో ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు జై పాలస్తీనా అనడం ఏంటి? అలానే మనం ఎక్కడ చూసినా భారతదేశంలో జై పాకిస్తాన్ అని అంటూ ఉంటారు. అంటే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఉన్నది కాంగ్రెస్ దాని అలయన్స్ పార్టీలు. ఈ రోజున ఈ భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతోంది నరేంద్ర మోదీ గారు, భారతీయ జనతా పార్టీ. అందుకనే ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ డెమోక్రసీని, మన ఎన్నికని కూడా వారు మెచ్చుకున్నారు. కానీ 50 ఏళ్ల నాటి ఒక ఎమర్జెన్సీ గురించి మాట్లాడుతున్నారు, కానీ 2014 నుంచి ఇప్పటి వరకు కూడా ఒక 10 ఏళ్ళ ఏదైతే మోడీ పాలన చూసుకున్నట్లయితే ఆల్రెడీ ఎమర్జెన్సీలో నడుస్తుంది, ఇది ప్రకటించలేదు, ఇదంతా కూడా మర్చిపోయినట్టున్నాడని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. అదే చెప్తున్నాను కదా, అంటే ఏమాత్రం అర్హత లేనటువంటి వాళ్ళు చేసేటటువంటి ఆరోపణలు ప్రజలు పట్టించుకునే పరిస్థితులలో లేరు. ఈ భారతదేశం అతిపెద్ద డెమోక్రసీ. మొన్న జరిగినటువంటి లోక్సభ ఎన్నికలు కానీ అంతకుముందు కానీ ప్రపంచ దేశాలన్నీ కూడా ఇవి చాలా పారదర్శకంగా జరిగినాయని చెప్పని అవన్నీ మెచ్చుకున్నాయి. మొన్న నరేంద్ర మోదీ గారి ప్రమాణ స్వీకారానికి ఎన్ని దేశాధిపతులు వచ్చారు? అంటే ప్రపంచమంతా టెక్నాలజీ ఉంది, మరి అంత టెక్నాలజీని ఉపయోగించి భారతదేశానికి వ్యతిరేకంగా ఉన్న దేశాలు ట్రై చేయొచ్చు కదా. ఈ దేశంలో ప్రజాస్వామ్యం లేదు, లేదంటే పారదర్శకంగా జరగలేదు అని. ఒకటేమిటంటే ఈరోజు దేశ ప్రజలందరూ కూడా గడిచిన 10 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి పరిపాలనని, ఆయన ఇచ్చినటువంటి సంక్షేమాన్ని, చేసిన అభివృద్ధిని వారు నమ్మారు. కాబట్టి 3వసారి కూడా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగింది. కానీ మేడం ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎమర్జెన్సీ యొక్క వ్యవహారం అంశం మీద మరి ప్రధానంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగానే మరి మాట్లాడుతుంది అనుకోవచ్చా? ఎందుకంటే ఇప్పుడు 3వసారి కూడా మరి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది మోడీ గారు. కానీ ఇక్కడ రాజ్యాంగబద్ధమైన ఏవైతే సంస్థలు ఉన్నాయో ఈ యొక్క స్వతంత్రం కూడా క్షీణించినాయి, అన్నీ కూడా వాళ్ళ యొక్క చెప్పు చేతుల్లో పెట్టుకున్నారనేది ప్రధానంగా మరి కాంగ్రెస్ నాయకుల ఒక వాదన. వారు యొక్క మాటలనే మరి ఏ విధంగా చూడొచ్చు, కావాలని తప్పుదోవ పట్టించే విధంగానే వ్యాఖ్యలు ఉన్నాయి అనుకోవచ్చా? ఒకటండి, స్వాతంత్రం రాకముందు నుంచి కూడా కాంగ్రెస్ ఈ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలి, కుల మత ప్రాంత ఆధారంగా విడగొట్టి వాళ్ళ పబ్బం గడుపుకోవాలనేది వాళ్ళ స్వార్థపూరితమైనటువంటి ఆలోచన. ఇప్పుడు కాదు, మొదటి నుంచి కూడా. గడిచిన 10 సంవత్సరాలలో నరేంద్ర మోదీ గారు ఎప్పుడైతే భారత ప్రధాని అయ్యారో ఆ రోజు నుంచి కూడా భారతదేశం అన్ని విధాలుగా ముందుకు వెళ్తోంది, చైనాతో కంపీట్ అవుతోంది. మన దేశం ఆర్థికంగా ఇప్పుడు 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ లాగా ఉంది, అది కాంగ్రెస్కి ఇష్టం లేదు. కాశ్మీర్, భరతమాత సింధూరమైనటువంటి కాశ్మీర్ని తిరిగి తెచ్చుకోవడం కాంగ్రెస్కి ఇష్టం లేదు. ఈ దేశంలో అంటే ఇప్పుడు ఉన్నటువంటి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది, అన్ని రంగాల్లో ప్రజలు అభివృద్ధి చెందుతున్నారు, అది కాంగ్రెస్కి ఇష్టం లేదు. ఎందుకు అనంటే ఎప్పటి వరకు అయితే ఈ దేశ ప్రజలు పేదరికంలో ఉంటారు, ఎప్పటి వరకు అయితే ఈ దేశ ప్రజలు కుల మత ప్రాంత ఆధారంగా కొట్టుకుంటూ కూడా విచ్ఛిన్నం అయిపోయి దేశం ముక్కలైపోయి బాధపడుతుంటారు, అప్పటి వరకు వీళ్ళు అధికారం చెలాయించవచ్చు అన్నది వాళ్ళ ఆలోచన. దాన్ని బీజేపీ ఈ రోజున పడనివ్వట్లేదు. ఎందుకంటే ప్రజలు బీజేపీని నమ్మారు కాబట్టి వాళ్ళకి ఇంకా భవిష్యత్తు లేదు అన్న ఒక కుట్రతోటి, ఒక భయంతో, ఇంకా చెప్పాలంటే భయంతో, మొన్న ఏదో రిజర్వేషన్ల గురించి అన్నారు, ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నించారు, కానీ వారికి అవకాశం ప్రజలు ఇవ్వలేదు. కాబట్టి ఇంకా చేయగలిగింది ఏమీ లేక ఏ విధంగా అయినా సరే ఇటువంటి మాటలు మాట్లాడాలని అనుకున్నారు. కానీ ఇది సోషల్ మీడియా ఎరా, ఇప్పుడు ప్రజలందరికీ వాస్తవాలు తెలుస్తున్నాయి. ఒకప్పటిలాగా ఎమర్జెన్సీ లాగా పత్రికల నోరు నొక్కేసి, ప్రజల గొంతు నొక్కేసి, వారిని చంపించి వేసి జైళ్ళల్లో పెట్టి అణచివేసే ధోరణి ఇప్పుడున్నటువంటి ప్రజాస్వామ్యకి ఈ భారతదేశంలో లేనే లేదు. ప్రజలందరికీ వాస్తవాలు తెలుస్తున్నాయి. అందుకే మా ప్రయత్నం కూడా ఇటువంటి ఎమర్జెన్సీకి సంబంధించిన సమావేశాలు పెట్టి భవిష్యత్ తరాలకు కూడా మేము జరిగిన వాస్తవాలను ప్రజల్లో తీసుకెళ్తున్నాం. రైట్, అది బీజేపీ అధికార ప్రతినిధి అయినటువంటి యామిని శర్మ గారు చెప్తున్నారు. 50 ఏళ్ళ ఏదైతే ఎమర్జెన్సీ ఉందో దానికి వాస్తవిక ఘటనలో చరిత్ర ఎప్పటికీ కూడా మారదు కాబట్టి అన్నీ కూడా ముందు తరాల వారికి తెలిసే విధంగా ఒక అవగాహన సదస్సు పెట్టడం జరిగింది. కాకపోతే ఇక్కడ కాంగ్రెస్ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున విష ప్రచారం చేసే విధంగా అయితే ఇటు బీజేపీపై యొక్క దుష్ప్రచారాలు చేస్తున్నారా, కానీ ఇదంతా కూడా సమంజసం కాదు. ఎందుకంటే చరిత్ర మాత్రం ఎవరు కూడా మార్చలేంది కాబట్టి అంటూ కూడా మరి చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా సరే ప్రజాదరణ పొందిన వ్యక్తి కాబట్టి మరోసారి ప్రధానమంత్రి మరి మోడీ గారు అయితే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా గతంలో ఎమర్జెన్సీ కాలంలో చూసుకున్నట్లు ఇటు పత్రికా స్వేచ్ఛని హరించడమే కాదు, ఇక ప్రజాస్వామ్యాన్ని తొంగలో తొక్కే విధంగా రాజకీయ స్వలభ్యం కోసం ఒక ఎమర్జెన్సీ అనేది విధించడం జరిగింది. సో ఏదేమైనా సరే అది ఒక మాయని మచ్చగా మిగిలిపోయింది కాబట్టి భావి తరాలకి ఇది తెలిసే విధంగా ఒక అవగాహన సదస్సు పెడుతున్నాం. అలాగే ఇలాంటిది పునరావృతం కాకుండా ఇచ్చిన స్టేట్మెంట్ అనేది కాంగ్రెస్ ఓరవలేక పెద్ద ఎత్తున ఈ యొక్క ప్రచారం చేస్తుంది. ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా చూస్తున్నారంటూ కూడా మరి యామిని శర్మ చెబుతున్నారు. కెమెరా పర్సన్ నానితో ప్రవీణ్, సిటీ 24/7 విజయవాడ.